ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణాయ నమః. ముకుందమాల 5వ శ్లోకం. నాస్థాధర్మేణ వసునిచయే నైవ కామోపభోగే యద్యత్ భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంభోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు. ఈ శ్లోకం ఒక ప్రశ్నకి సమాధానం ఇస్తుంది. భక్తుడు భగవంతుని వద్ద నిజంగా ఏం కోరాలి? ఆళ్వార్ సమాధానం ప్రపంచంలోని వస్తువులు కాదు, పరిస్థితుల మార్పు కాదు, భగవంతుని చరణాలపై అచంచలమైన భక్తి. నా ఆస్థాధర్మే నా ఆస్థాధర్మే. ఇది చాలామందికి మొదట ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ధర్మంలో ఆసక్తి లేదా అని. కానీ ఆళ్వారు ధర్మాన్ని తిరస్కరించడం లేదు. ఇక్కడ ధర్మం అంటే ధర్మాచరణ వల్ల వచ్చే పుణ్య ఫలం. వేదాలు, యజ్ఞాలు, దానాలు, వ్రతాలు చెయ్యమని చెప్తాయి. వాటి ద్వారా స్వర్గాది ఫలితాలు లభిస్తాయి అంటాయి. ఆళ్వారు ఆ ఫలితాల కోసం నేను ధర్మం చేయటం లేదు అంటే ధర్మం ఫలితం కోసం కాదు, భగవంతుని ఆనందం కోసం అని చెప్తున్నారు. ఇది భక్తి సాంప్రదాయంలో చాలా ఉన్నతమైన భావం. న వసు నిచయే. వసు అంటే ధనం, నిచయ అంటే కూడబెట్టడం. వసు నిచయే అంటే సంపదను కూడబెట్టడం. దాన్నే జీవిత లక్ష్యంగా చేసుకుని ఇంకా ఎంత ఉన్నా సరే ఇంకా ఇంకా కూడబెట్టాలి అనే మనస్తత్వం. ఆళ్వారు ధనం వద్దు అని చెప్పటం లేదు. ఆయనే రాజు, రాజ్యపాలనకి ధనం అవసరమని ఆయనకి తెలుసు. కానీ ఆయన చెప్పేది ధనం నా మనస్సును ఆక్రమించకూడదు. ఇది చాలా సూక్ష్మమైన విషయం. ధనం మనకి భద్రతను ఇవ్వగలదు, కానీ శాంతిని ఇవ్వలేదు. నైవ కామోపభోగే. కామం అంటే కోరిక, ఉపభోగం అంటే అనుభవించటం. భగవంతుడిచ్చిన సుఖాలను అనుభవించడం తప్పు కాదు, కానీ వాటినే జీవిత పరమార్థంగా భావించడం తప్పు. ఇంద్రియ సుఖాలు నా లక్ష్యం కావు అని ఆళ్వారు చెప్తున్నారు. యద్యత్ భవ్యం భవతు. ఈ పాదం శ్లోకం మొత్తానికి హృదయం. ఓ భగవంతుడా, నా జీవితంలో ఏది ఎలా జరగాలో అది జరగనివ్వు అంటున్నారు ఆళ్వారు. ఇది నిరాశ ఎంతమాత్రం కాదు, దైవ సంకల్పంపై పరిపూర్ణ విశ్వాసం. పూర్వకర్మానురూపం. ఇది చాలా లోతైన పదం. మన జీవితంలో జరిగే ప్రతి అనుభవం, సుఖం, దుఃఖం, సంపద, కష్టం ఇవన్నీ గత కర్మల ఫలితాలు. నా కర్మఫలాలను తొలగించమని ఆళ్వారు అడగటం లేదు. ఏది సముచితమో అది జరగనివ్వు అంటున్నారు. ఇది శరణాగతి. ఏతత్ ప్రార్థ్యం. ఆళ్వారు ఇంతవరకు 3 విషయాలను వదిలేశారు. ధర్మఫలం, ధనం, కామభోగం. ఇప్పుడు ఒకే ఒక కోరిక ఉంది అంటున్నారు. భక్తుని జీవితంలో కోరికలు తగ్గి చివరికి ఒకే ఒక కోరిక మిగులుతుంది. నిశ్చలా భక్తి. భక్తి ఉండటం గొప్పది, కానీ ఆ భక్తి పరిస్థితులను బట్టి మారకూడదు. కష్టం వచ్చినప్పుడు తగ్గకూడదు, సుఖం వచ్చినప్పుడు మరువకూడదు, విజయం వచ్చినప్పుడు అహంకారంగా మారకూడదు. అదే నిశ్చలమైన భక్తి. త్వత్పాదాంభోరుహ యుగగత. భక్తి ఎక్కడ ఉండాలి? భగవంతుని శక్తులపై కాదు, ఆయన వరాలపై కాదు, ఆయన చరణాలపై. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో చరణాలు శరణాగతి, రక్షణ, కృపలకు చిహ్నం. ఈ శ్లోకంలో గొప్ప తాత్విక క్రమం ఏంటంటే, ముందుగా ధర్మఫలం వద్దు, ధనం వద్దు, భోగం వద్దు అని, తర్వాత జరిగేది జరగనివ్వు అని, చివరిగా నాకు భక్తి మాత్రం ఎప్పటికీ ఉండాలి అని చెప్తున్నారు. ఇది ఒక పరిపక్వ భక్తుని మనోభావం. భక్తుడు ధర్మం చేస్తాడు, కానీ ఫలితం కోసం కాదు. సంపద సంపాదిస్తాడు, కానీ దానిలో తన వ్యక్తిత్వాన్ని కోల్పోడు. జీవిత బాధ్యతలు నిర్వహిస్తాడు, కానీ హృదయం మాత్రం ఎప్పుడూ భగవంతుని చరణాల మీదే ఉంటుంది. అందుకే కులశేఖర్ ఆళ్వార్ నా ఆస్థ అనే పదంతో మనసు ఎక్కడ లగ్నమై ఉందో ప్రశ్నిస్తున్నారు. వసునిచయ అనే పదంతో జీవిత లక్ష్యం ఏమిటో మనకి ఆలోచింపజేస్తున్నారు. ఈ శ్లోకంలోని సందేశం ధనాన్ని వదలమని కాదు, ధనాసక్తిని వదలమని. ధర్మాన్ని విడిచిపెట్టమని కాదు, ధర్మాన్ని భగవత్ సేవగా చేయమని. భగవంతుని వద్ద ప్రార్థన అంటే పరిస్థితులను మార్చమని అడగటం మాత్రమే కాదు,
పరిస్థితులు ఎలా ఉన్నా నీ చరణాలపై నా భక్తి మారకుండా ఉంచు అనేది నిశ్చలమైన భక్తి. అదే ఆయన కులశేఖర ఆళ్వారి జీవిత సందేశం. ధనం మారుతుంది, కర్మఫలాలు మారుతాయి, సుఖదుఖాలు మారుతాయి, కానీ భగవంతుడి చరణాలపై స్థిరమైన భక్తి ఉంటే జీవితం మొత్తం దైవ సాన్నిధ్యంతో నిండిపోతుంది. అందుకే కులశేఖర ఆళ్వారు ఈ శ్లోకంలో భగవంతుని వద్ద ప్రపంచాన్ని కాదు, ప్రపంచాన్ని దాటించే భక్తిని కోరుతున్నారు.